ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము మొట్టమొదటి అధ్యాయము. కీర్తనల గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరొకసారి చదువుతాం. యెహోవా మరలా చదవండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మరలా చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇది మనం చదువుకున్నటువంటి మాట. ఎవరు ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరలా చెప్తున్నాను, ఎవరు ధన్యుడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు, అంటే పగలు రాత్రి కూడా దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇది బైబిల్ చెప్తుంది. ఈ కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మనం చూస్తే దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని మనం గమనించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి అంత ప్రాధాన్యత దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని యొక్క వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం ధ్యానించేవాడు అంటే చదివి దానిని అర్థం చేసుకుంటూ ఆనందిస్తూ అర్థం చేసుకునేవాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళు కూడా, అంటే దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం వినడం వలన మనకేం కలుగుద్దట? విశ్వాసం కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఏమి లేకుండా చూస్తుందంటే విశ్వాసం లేకుండా చూస్తుంది. నీవు ఎంత ప్రార్థనైనా చేసుకో, నాకేమీ పర్వాలేదు. నీవు ఎన్ని ఉపవాసాలైనా చెయ్యి, నాకేమీ పర్వాలేదు. నువ్వు ఎన్ని పాటలైనా పాడు, నాకేమీ పర్వాలేదు. అసలు నువ్వు ఎన్నో పాటలు రాయి, నాకేమీ పర్వాలేదు. కానీ నువ్వు ఏం చేసినా నీకు విశ్వాసం లేకుండా చేసే బాధ్యత నాది కదా అని చెప్పి సాతాను తన ప్రయత్నాన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఆత్మీయంగా విశ్వాసము కలిగి ఉండడానికి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయాలి, దేవుని యొక్క వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం. ఆ ధ్యానం చేయడం వలన, వినడం వలన మన జీవితాల్లో మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసము అనేటువంటి బేస్మెంట్ మనకి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క మనం అంతా చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథంలో చూడండి, 63వ కీర్తనలో వ్రాయబడినటువంటి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి పరిశీలన చేద్దాం. 63వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. 63:5. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు. హల్లెలూయా. చూడండి, దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో 63వ కీర్తనలో మరి 5వ వచనంలో మనం చదువుకున్న క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దావీదు అంటాడు, వాక్యం నేను చదువుతున్నప్పుడు కానీ, వాక్యం నేను వింటున్నప్పుడు కానీ నాకేమనిపిస్తుందంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఈ మాట మనం చదివితే మనకేమీ అనిపించడం లేదు. మరి వెజిటేరియన్స్ చదివారనుకోండి ఈ మాట, ఏమండి, వెజిటేరియన్స్ చదివారనుకోండి ఎలా ఉంటుంది? అయ్యబాబు ఇదేంటి ఇంత దారుణంగా ఉందండి అని అనిపిస్తుంది కదా. అదంతా ఎందుకు? చేప మధ్య మొక్క తినేది వాళ్ళు అందరూ కూడా తల తినరు. తల కొంతమంది ఇష్టంగా తింటారు, అందరూ తినలేరు. ఏమండి,
చేప మధ్య ముక్క తినేవాడే చేప తల తినడానికి ఇబ్బంది పడుతుంటే వెజిటేరియన్ క్రొవ్వు మెదడు గురించి చదవడానికి ఇంకెంత ఇబ్బంది పడతాడు? ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు అసలు మూల భాషలో ఏముందో చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఇది. మై సోల్ విల్ బీ కంఫర్టెడ్ యాజ్ విత్ గుడ్ ఫుడ్. మై సోల్ విల్ బీ కంఫర్టెడ్ యాజ్ విత్ గుడ్ ఫుడ్ అండ్ మై మౌత్ విల్ గివ్ యూ ప్రైజ్ విత్ సాంగ్స్ ఆఫ్ జాయ్. ఇంగ్లీష్ బైబిల్లో మరలా చదువుతున్నాను. మై సోల్ విల్ బీ కంఫర్టెడ్ యాజ్ విత్ గుడ్ ఫుడ్. శ్రేష్టమైన ఆహారం దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూల భాషలో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే శ్రేష్టమైన ఆహారం దొరికినటువంటి వ్యక్తి ఏ విధంగా తన ప్రాణంలో తృప్తి పొందుతాడో ఆ విధంగా దావీదట దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు కానీ దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు కానీ ఆ విధమైనటువంటి ఫీలింగ్లో ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 2-3 రెఫరెన్స్లు తొందరగా మీ చేత చూపించి అప్పుడు విషయంలోనికి వెళ్తాను నేను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము, ఇదే 119వ అధ్యాయము ఒకసారి తీయండి. 119, 140, 140వ వచనం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది కూడా ఆ శ్రేష్టమైన ఆహారం కూడా కల్తీ లేనిది, స్వచ్ఛమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వచ్ఛమైనటువంటి ఆహారం తింటున్నట్లుగా, స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క ఫుడ్ తింటున్నట్లుగా కీర్తనాకాలు రాయడం జరుగుతుంది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇర్మియా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ఏంటి మాటలు భుజించడం ఏంటి? అవును, మాటలు, దేవుని మాటలు విశ్వాసులమైన మనము తిని భుజించి ఆహారంగా స్వీకరిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బైబిల్ గ్రంథం లేదా దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని చదవడం, ధ్యానం చేయడం, వినడం అనేది మనిషికి చాలా అవసరం. విశ్వాసులమైనటువంటి మనకు అది ఒక జీవనాధారంగా, లేదా అది మనకి ఒక బేస్మెంట్గా, అది మనకి ఒక బలమైనటువంటి ఒక ఆధారంగా చేసుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానించేవారిగా, బైబిల్ గ్రంథాన్ని వినేవారిగా దేవుడు మనల్ని చేశాడు. అయితే ఈ మాటలన్నీ నేను ఎందుకని ముందు చెప్పానంటే, ఒక ప్రమాదకరమైనటువంటి విషయం మనం బైబిల్ గ్రంథంలో చదవబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబోవు దినములలో దేశములో క్షేమము కాదు కదా, అది క్షామము అంటే కరువు, క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలు వినకపోవుట వలన కలుగు క్షామము. వినిపిస్తుందండి? ఆమోసు గ్రంథములో ఒక ప్రవచనముగా దేవుడి యొక్క వాక్యంలో వ్రాయబడింది ఏంటంటే, అన్నపానములు లేకపోవుట అనేటువంటి క్షామము, కరువు కాదు, రాబోయే రోజుల్లో దేవుని యొక్క మాటలు దొరకవు అనేటువంటి కరువు రాబోతుంది అని ప్రవచనంలో చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా, నిజమేనా? ప్రవచనం అనేది నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఎంత విస్తారంగా దేవుని యొక్క వాక్యం ప్రపంచమంతా మనకు వినిపిస్తుంది కదా అని మనకు ఒక డౌట్ రావచ్చు. అవును, ఇంత విస్తారంగా వినిపిస్తుంది. కానీ ఈ విస్తారమైనటువంటి దేవుని యొక్క వాక్యం అన్ని విధాల టీవీస్లో, ఇంకా మల్టీమీడియాలో, ఫేస్బుక్ తెరిచిన, యూట్యూబ్ తెరిచిన, సంఘాల్లోనూ వీధికొకటి అన్ని చోట్ల వాక్యం వినిపిస్తూనే ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం
ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఎన్ని చోట్ల మనం చూడగలుగుతున్నాం అనేది ఒక పాయింట్. రెండవది, ఇంత విస్తారంగా వివరించబడుతున్న ఒక దినాన వాక్యము కొరకు మనము ఇంకా ఇంకా చదవండి అక్కడ. తూర్పు ఏంటంట, ఈ సముద్రము నుండి అంటే బంగాళాఖాతం నుండి అటు అరేబియా సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని. ఇంటి వాక్యంలో ఉందంటే నిజమేనా? ఇది ఖచ్చితంగా నిజమే. రాబోయే దినాల్లో దేవుని యొక్క వాక్యం దొరకదు. ఇది విస్తారంగా దేవుని యొక్క వాక్యం దొరికే సమయం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయాలి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో దేవుడు డోర్స్ క్లోజ్ చేయబోతున్నాడు. ఎలాగో నాకు తెలియదు. ప్రవచనం ఉందంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడిపోతుంది. దేవుని యొక్క వాక్యం విస్తారంగా ఉంది. ఇప్పుడు చూడండి, అనేక చోట్ల వింటున్నటువంటి ఆ యొక్క కంటెంట్లో ఎంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా మనకి దగ్గరికి చేరుతుంది, ఉన్నట్లుగా ఎంతమంది ఎన్ని చోట్ల నుంచి మనకి వాక్యం చేరుతుంది. సరే, చేరుతుంది అనేక చోట్ల నుంచి, కానీ ఒక రోజు వాక్యము నిలువరించబడబోతుంది. దేవుని యొక్క వాక్యం అందదట. ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు అయ్యా దేవుని యొక్క వాక్యం కావాలి అని అంటే లేదు అనే సమాధానం వస్తుందట. ఉత్తరం నుంచి తూర్పుకి మరి ప్రజలు వెళ్ళి అడుగుతారట, ఏమండి దేవుని యొక్క వాక్యం కావాలి అని అంటే అంటారట, సమాధానం వస్తుందట, లేదు. అన్నపానములు లేకపోవటం వలన వచ్చు క్షామము కాదది, దేవుని యొక్క మాట లేకపోవడం అనేటువంటి క్షామం. ఇది భయమేయడం లేదా? ఎందుకని ఈ యొక్క వచ్చిన భాగాలని ముందు చదివించాను. శ్రేష్టమైన ఆహారం లేదా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దొరుకుతుందని, ఇంకా స్వచ్ఛమైన మాటని, ఇంకా విశ్వాసమునిచ్చేదని, ఇంకా ధన్యుడు అని చెప్పి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఇవన్నీ ఎందుకు చదివించానంటే ఈ వాక్యము రాబోయే దినాలలో దొరకదు. చెప్పేవాళ్ళు ఉండరో, చెప్పడానికి అవకాశాలు ఉండవో, లేదంటే ఎలా జరుగుతుందో నేనైతే ఎరుగను. కానీ దేవుని యొక్క వాక్యం కనుమరుగవబోతోంది అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం దొరకడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి అవకాశాలు. ఇప్పుడు చూడండి, అదంతా ఎందుకు, మన ప్రక్క దేశాల్లో, ఆసియాలోనే మన ప్రక్క దేశాల్లో దేవుని యొక్క వాక్యం దొరుకుతుంది. సౌదీ అరేబియా దేశంలో ఎవరైనా దేవుని యొక్క వాక్యం వినాలి అని అంటే దొరుకుద్దండి. సొమాలియా దేశం వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినాలి అని అంటే దొరుకుద్దండి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినాలి అని అంటే దొరుకుద్దండి. మన ప్రక్క దేశాల్లోనే ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు దేవుని యొక్క వాక్యం దొరకదు అనే క్షామం, అనే కరువు రాబోతుంది అని చెప్పి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మనకు అందించినటువంటి మాట వాస్తవం కాదంటారా? అయితే ఈ దినాలలో దేవుని యొక్క వాక్యం మనకి అందుబాటులో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, ఈ వాక్యాన్ని మనం వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మిమ్మల్ని ప్రశ్నించబోవడం లేదు, కానీ ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది ప్రతిరోజు చదవగలుగుతున్నాం? ఎంతమంది ఈ బైబిల్ వాక్యాన్ని ప్రతిరోజు చదవగలుగుతున్నాం? దేవుని యొక్క వాక్యం అనేది మన జీవితాల్లో మనకి ఆహారం కంటే కూడా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగు. దేనికంటే కూడా శ్రేష్టమైనది, విలువైంది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం కలుగు. మన చర్చ్ గ్రూప్లో వాక్యం ప్రతిరోజు పెడతారు. ఆ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, బైబిల్లో చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యం వింటున్నాం, దేవుని యొక్క వాక్యం మరి చెబుతున్నాం. వాక్యం అనే దాని ద్వారా మనం ఏమవుతున్నామంటే ఆనందిస్తున్నాం, పరవశిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎందుకంటే ఒక దినాన దేవుని యొక్క వాక్యం, ఒక విషయం తెలుసా, నేను మీకు కఠోరమైనటువంటి నిజం చెప్పబోతున్నాను. బైబిల్ తెరిచి ప్రసంగాలు చేసే రోజులు రాబోయే రోజుల్లో ఉండవు. బైబిల్ తెరవకుండానే, బైబిల్ విప్పకుండా రిఫరెన్సులు మరి తెరిచి చూపించడానికి అవకాశం లేనిటువంటి ప్రాంతాల్లో కూడా ఉట్నే నిలబడి దేవుని యొక్క మాటలు చెప్పాల్సినటువంటి పరిస్థితి బహుశా రావచ్చు.
ఒకవేళ అలాంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రవచనం అది. సముద్రం, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, ఉత్తరం నుంచి తూర్పు వరకు ప్రజలు మాకు వాక్యం కావాలి, వాక్యం కావాలి, వాక్యం కావాలి అని అడిగితే చెప్పేవాళ్ళు దొరకరట. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి ఇది. ఏమనిపిస్తుంది మీకు? నాకైతే భయం వేస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? నాకైతే భయం వేస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. బీ ఫుల్ ఆఫ్ డిజైర్ ఫర్ ద ట్రూ మిల్క్ అని చెప్పి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. బీ ఫుల్ ఆఫ్ డిజైర్ ఫర్ ద ట్రూ మిల్క్ అంటే స్వచ్ఛమైన పాల కొరకు మీరు అపేక్షించండి. దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయం తెలుసా? పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ వాటర్లో కలిపితే అదేమవుతుంది? పాలు అవుతుంది. ఆ పాలు కూడా పెరుగు అవుతుంది. దాన్నే పౌడర్ పాలు అంటాం. ఏమండి, మన ముందే ఆ పౌడర్ పాలు అమ్మకం విరివిగా జరిగిపోతున్నాయి. బహుశా మనం కూడా చాలాసార్లు త్రాగుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడు వాక్యం దొరుకుతుంది, ఒకప్పుడు వాక్యం దొరకదు. ఇప్పుడు వాక్యం దొరుకుతుండగానే మీరు ఆ పాలను అపేక్షించండి. అంటే మీరు తృష్ణగొనండి అని, ఆశపడండి. బీ ఫుల్ ఆఫ్ డిజైర్ ఫర్ ద ట్రూ మిల్క్. దేవునికి స్తోత్రం. అంటే స్వచ్ఛమైన పాల కొరకు, అంటే ఆ యొక్క పొదుగు దగ్గర పాల కొరకు మనం ఏం చేయాలంటే ఆశపడాలి, తృప్తి పడాలి అని చెప్పి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ పాలు దొరకవు, ఈ క్రొవ్విన మొదట దొరకదు, ఈ శ్రేష్టమైన ఆహారం దొరకదు. ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు తిరిగిన ఉత్తరం దగ్గర నుంచి తూర్పు వైపుకి మీరు పరుగులెత్తినా కానీ మనకు వాక్యం దొరకదట. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ స్వచ్ఛమైన పాల కొరకు అపేక్షించండి. బీ ఫుల్ ఆఫ్ డిజైర్ ఫర్ ద ట్రూ మిల్క్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ వాక్యం మనం వినడం ద్వారా, ఈ వాక్యం మనం చదవడం ద్వారా మనకి ఏమి కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, బైబిల్ గ్రంథాన్ని రోజు మనం తెరవగలుగుతున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం రోజు మనం చదవాలి. ఏ పని చేసినా, ఏ పని చేయకపోయినా దేవుని యొక్క వాక్యం చదవడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. హల్లెలూయా. ఒక చోట ఒక కుటుంబం ఒక డిసెంబర్ నెలలో క్రిస్మస్ పెట్టుకున్నారట. వింటున్నారా? డిసెంబర్ నెలలో క్రిస్మస్ పెట్టుకున్నారు. క్రిస్మస్ పెట్టుకుంటే అది చాలా సంపన్న కుటుంబం. ఆ కుటుంబం క్రిస్మస్ పెట్టుకుని పాస్టర్ గారిని ఆహ్వానించారు. పాస్టర్ గారికి మరి వచ్చారు, అక్కడ వాక్యం చెప్పారు, అంతా అయిపోయింది. అక్కడ వాళ్ళు పాస్టర్ గారికి ఒక చెక్ రాసి ఇచ్చారు. ఇస్తే ఆయన ప్రార్థన చేస్తూ, ఆయన భోజనం చేసే ముందు అక్కడ బైబిల్లో పెట్టేసి, ఆ బైబిల్ని మామూలుగా వచ్చేసి ఆయన భోజనం అది చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెక్కు గురించి చూసుకున్నారు. చెక్కు కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఆయన అనుకున్నారు, అక్కడ వాళ్ళ ఇంట్లో అయ్యగారు బైబిల్లో కానీ అమ్మగారు బైబిల్లో కానీ పెట్టాను కదా,
ఆ బైబిల్లో పెట్టింది వాళ్ళు తెరిచినప్పుడు పంపిస్తారు కదా, ఈ లోపల కంగారు పడ్డం ఎందుకులే అని చెప్పి ఆయన అనుకున్నారు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఆ చెక్ గురించి వాళ్ళు ఏమీ ఫోను చేయలేదు. సరే నేనెందుకులే అడగడం, వాళ్ళే ఇస్తారులే అని చెప్పి వాళ్ళు ఇచ్చిందే కదా అని చెప్పి ఈయన చూస్తున్నారు. సంవత్సరం అయిపోయింది. మరుసటి సంవత్సరం మరలా క్రిస్మస్కి మరలా ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారిని ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆ యొక్క ఇంటి ఇల్లాలు అడిగింది, అయ్యా మీకు చెక్ ఇచ్చాం కదా, అది డ్రా చేసుకున్నట్టుగా అనిపించలేదు, ఏమండి ఎందుకు డ్రా చేసుకోలేదు అని అంటే ఆయన అన్నారు, అమ్మా ఆ చెక్ని మీ బైబిల్లో పెట్టానమ్మా. బైబిల్ తెరిచి చూస్తే ఆ బైబిల్లోనే ఆ చెక్కు. దాని అర్థం ఏంటో చెప్పండి. క్రిస్మస్ దగ్గర నుంచి మరలా క్రిస్మస్ వరకు బైబిల్ ఓపెన్ చేయలేదు. నేను చెప్పొచ్చేది అది. క్రిస్మస్ దగ్గర నుంచి మరలా క్రిస్మస్ వరకు బైబిల్ను ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలనే మనసే, వాళ్ళు రాసిన చెక్కే ఖచ్చితంగా ఫోన్ చేసి పంపిద్దరు. కానీ నేను చెప్పొచ్చేది బైబిల్ ఓపెన్ చేయలేదు అన్న విషయం చెప్పడానికి. హల్లెలూయా. ఈరోజు ఏ కుటుంబంలో అయితే బైబిల్ చదువుతారు, ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క వాక్యం చదువుతామో, ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క మాటలు మనం వింటామో, ఆ వ్యక్తిగత జీవితంలో ప్రళయాలు వచ్చినా కానీ ప్రశాంతంగా ఉంటారు. ఏంటి చెప్పండి, ఇదేదో బాగుంది ఛందస్సు. ప్రళయాలు వచ్చినా కానీ ప్రశాంతంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కానీ, ఈ రోజు నుంచి మనం కానీ ప్రతిరోజు బైబిల్ గ్రంథం తెరిచి చదవాలి, చదివి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం ఏదో ఒక అధ్యాయాన్ని, ఏదో ఒక పారాగ్రాఫ్ని మనం చదవడం అనేది శ్రేష్టమైంది. అంతేకాదు మన పిల్లల చేత కూడా చదివించడం అనేది శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పని మానేసినా పర్వాలేదండి, కానీ బైబిల్ గ్రంథం మాత్రం మనం చదివి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఉపయోగాలు అనేది మనం పరిశీలించేద్దాం. తొందరగానే ముగిస్తాను నేను. కీర్తనలు 119వ అధ్యాయము 100వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 100వ వచనం, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవునికి స్తోత్రం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము చదవడం ద్వారా, వాక్యము లక్ష్యము చేయడం ద్వారా, అంటే లక్ష్యం చేయడం అంటే చదవడము, ధ్యానం చేయడము, వినడము. దేవునికి స్తోత్రం. ఆ చదవడము, ధ్యానం చేయడము, వినడము అనే ప్రక్రియ జరగడం ద్వారా వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటని. వృద్ధుల కంటే విశేష జ్ఞానం అంటే 100 సంవత్సరాల వ్యక్తికి ఉన్న అనుభవం చెప్పండి, యవ్వన వయసులో వారికి కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా కలుగుద్ది అనే మాట వాస్తవమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశేషమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండడానికి దేవుడు తగినటువంటి సహాయాన్ని దేవుడు మనకి చేస్తాడు, చూపుతాడు అనేటువంటి మాట వాస్తవం. ఈ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి అక్కడ ఉండేటువంటి ప్రజలు అనుకున్నారు, అసలు ఈ వడ్లవాని కుమారుడు కాడా, ఈయన యోసేపు కుమారుడు కాడా, ఇంత తెలివితేటలుగా ఇంత జ్ఞానంగా ఎలా మాట్లాడుతున్నాడు? అవును, మాట్లాడతాడు. కారణం ఏంటంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. పైగా ఆయన వాక్యమును ప్రబోధిస్తున్నాడు, వాక్యమును పఠిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమ, చాలా విషయాలలో దేవుని యొక్క కృప మనకు తోడయ్యుండి విశేషమైన జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. గత కాలంలో దేవుడు మనకి ఆయా సమయాల్లో విశేషమైన జ్ఞానము ఇవ్వబట్టే మనం ఈరోజు ఈ రకంగా ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే మటాష్ అయిపోయి ఉండేవాళ్ళం, అవునా, ఖతం అయిపోయి ఉండేవాళ్ళం. దేవుని యొక్క కృప, విశేషమైనటువంటి జ్ఞానం మనకు అనుగ్రహించేటువంటి దేవాది దేవుడైనాడు. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ మాట ఎందుకు రాశాడంటే దేవుని యొక్క వాక్యం గురించి అది బలము కలిగిందంట. రెండంచుల వాడి కలిగినటువంటి ఖడ్గము కంటే ఆ వాడి కలిగిందంట. ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతుందట. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందట. ఈ వాక్యము లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే మనిషి శరీరంలోనికి ఆత్మలోనికి వెళ్ళగలిగింది దేవుని యొక్క వాక్యం. చూడండి, మూలుగ ఎక్కడ ఉంటుంది? ఎముక లోపల ఉంటుంది. వాక్యం ఎక్కడికి వెళ్తుంది అని రాయబడింది? ఎముక లోపల ఉన్న మూలుగలోనికి వెళ్తుంది. ఈ మూలుగలో ఆర్బీసీ తయారవుతూ ఉంటుంది అనమాట. అంటే రక్త కణాలు తయారవుతూ ఉంటాయి. అంటే దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వెళ్తుందంటే మనలో ఉండేటువంటి మూలాలలోనికి వెళ్తుంది దేవుని యొక్క వాక్యం. అది శారీరక స్వస్థతకైనా అది ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతకైనా. దేవునికి స్తోత్రం. ఒకటి, విశేషమైనటువంటి జ్ఞానం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవది, మనకి పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రోగులకే వైద్యుడు కావాలి. నేను రోగుల కొరకు వచ్చానంటే, పాపుల కొరకు వచ్చానంటే, ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధితో ఉన్న మనకు దేవుడు స్వస్థత ఇవ్వడానికి తన యొక్క వాక్యముతో మనకి ఆపరేషన్ చేసి మనకి స్వస్థతనిస్తున్నాడు. శారీరకంగా కూడా స్వస్థత. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక నర్సు గారు చెప్తున్నారు ఆమె యొక్క సాక్ష్యాన్ని. ఏమనంటే, ఈ యొక్క కరోనా పాండమిక్ రోజుల్లో ఐసీయూలో ఒక 20-30 మంచాలు ఉండేటువంటి ఆ పెద్ద ఐసీయూ అది. ఆ విభాగంలో పనిచేస్తారు ఆమె చెప్తున్నారు, ఏమండి, ఒక వారం రోజుల్లో ఇంచుమించుగా 100 నుంచి 120 మంది వరకు ప్రజలు చనిపోయారట. వారం రోజుల్లో టప 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 టపమంట రాలిపోవడమే, లోపల పెట్టడం, చనిపోవడం, బయటికి తీసుకెళ్ళిపోవడం. ఆ విధంగా అంత ఉధృతంగా కరోనా ఉండేటువంటి ఆ రోజుల్లో ఒక వ్యక్తి మాత్రం బ్రతికి బట్ట కట్టాడట. ఆమె చెప్పేటువంటి విషయం ఏంటంటే, కరోనా తన పక్క బెడ్స్ అన్నీ తన ముందే చనిపోయిన శవాల్ని లేపుతుంటే ఆ వ్యక్తి చూస్తూనే ఆ విధంగా ధైర్యంగా ఎందుకున్నాడంటే, ఆ వ్యక్తి నన్ను పిలిచి ప్రతిరోజు, అమ్మా ఒకటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఏదో ఒక వచ్చిన నా దగ్గరకు వచ్చి చదివి వెళ్ళిపోమ్మా. దేవుని యొక్క వాక్యం ఏదో ఒకటి. ఆమె క్రిస్టియన్ను అర్థం చేసుకుంది. ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ఆమెను వినిపించేటట్టుగా చదివి, ప్రతిరోజు చదివి ఆమె వెళ్ళిపోయేది. ఆమె అంటుంది, అయ్యా, ఈ వాక్యము ఈ విధంగా చదవాలి, వినాలి అనేటువంటి తృష్ణ ఆయనలో ఉండడం కారణంగా ఆయన బ్రతికాడని నేను అనుకుంటున్నానని సాక్ష్యం చెప్పడం జరిగింది. నేను అంటున్నాను ఇక్కడ, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి పెట్టలు రాలిపోయినటువంటి ఈ పరిస్థితుల మధ్యలో ఆ వ్యక్తి ఆ విధంగా స్వస్థపరచబడడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము సజీవమైనదై, దేవుని యొక్క వాక్యము సజీవమైనదై, దేవుని యొక్క వాక్యము హృదయం యొక్క తలంపులలోనికి ఆలోచనలు శోధించడానికి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు వెళుచు అది కార్యం చేసే వాక్యమై ఉంది. దేవునికి స్తోత్రం. శారీరక స్వస్థతే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత, అంటే ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. రుగ్మత అనేది చాలా ప్రమాదకరమైనది. రుగ్మత అనేది ఏం చేస్తుందంటే ఆ వ్యక్తుల్ని చంపేటట్టుగా చేస్తుంది. నడు రోజుల్లో ఒక్కొక్కళ్ళు కొడవలు తీసుకుని కనిపించిన వాళ్ళని నరికేస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ ఏంటంటే రుగ్మతలోనికి వెళ్ళిపోయింది. పెను ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ యొక్క యువత చిక్కుకుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుందంటే
బ్రతికిస్తుంది, స్వస్థపరుస్తుంది. వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం వినాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది మనకు దొరకదు. సమాజ మందిరం అధికారి మీకు గుర్తున్నాడా? సమాజ మందిర అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అన్నాడు, మాట మాత్రము సెలవేమో నా కుమార్తె. మాట అంటే వాక్యం. దేవునికి స్తోత్రం. వాక్యం, దేవునికి వాక్యం ఎక్కడైతే పఠిస్తామో, మనం పైకి చదువుతామా? పైకి చదువుతున్నామా? చదువుతుంటే ఆ యొక్క ప్రకంపనల ద్వారా స్వస్థత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా వాక్యం మన నోట్లోని చదువుతుంటే ఏమవుతుందంటే నాలుక ఆ వాక్యం చదవడానికి రెపరెపలాడుతుంది కదా, దానికి ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. రక్తం, మనలో ఉన్న రక్తం ఖర్చు అవుతుంది. ఆ రక్తం ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు మన రక్తము కూడా శుద్ధీకరించబడద్ది అన్నమాట వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మాట మనం ఏం చేయాలంటే చదవాలి, చదివి తీరాలి. రాబోయే రోజుల్లో దొరకదు. ఇది నా మాట కాదు, ప్రవచనం. ఇప్పుడైతే మనం దేవుని యొక్క మాటల్ని సుస్పష్టంగా, విరివిగా, స్వచ్ఛమైనదిగా మనం అనుభవిస్తున్నాం. రాబోయే రోజుల్లో దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము, చెప్పండి, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా. మరలా చెప్పండి, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క వాక్యము దివారాత్రులు మనం ధ్యానించినప్పుడు మనం చక్కగా ప్రవర్తించగలగడానికి, అంటే సిచ్యువేషన్ బట్టి మనం ప్రవర్తించడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క ప్రవర్తన దేవుని యొక్క వాక్యమునకు అనుగుణంగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని రాయబడింది? చక్కగా ప్రవర్తించెదవు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదవకే కదా పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. అవునా కదా? ఈరోజు దేవుని యొక్క వాక్యం చదవకే కదా భార్య భర్త పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదవకే కదా భర్త భార్య పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదవకే కదా సమాజంలో ఉండేటువంటి ప్రజలు ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. ప్రవర్తించడానికి మనం ఏం చేయాలంటే ప్రవర్తన మంచిగా ఉండడానికి దేవుని యొక్క వాక్యం మనకి ఆధారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే మనం సాధారణంగా మన పిల్లల్ని కూడా చదివేమా అని అడుగుతాం, కానీ వాక్యం చదివేమా అని అడగం. ఎందుకంటే ఆ విధంగా ఎప్పుడు అడగగలమంటే మనం చదువుతున్నప్పుడు, సరే మొక్కై వంగంది మ్రానై వంగదని, మొక్క దగ్గరే మనం వంచకపోతే మ్రానై ఎలాగో వంగదది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం అనేది మనం చదవాలి. దేవుని యొక్క వాక్యం అనేది పిల్లల చేత చదివించాలి. దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మన యొక్క ప్రవర్తన చక్కగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, రాబోయే రోజుల్లో సాక్ష్యం చెప్పడానికి ఉండదు. వాక్యం చెప్పడానికి ఉండకపోతే సాక్ష్యం చెప్పడానికి ఉంటుందండి. మినిమం టైం, నేను చెప్తున్నాను, మినిమం టైం. ఈ టైం లోపల వీలైనంత పని చేయడమే. దేవునికి స్తోత్రం. ఈరోజు వరకు నాకు వచ్చినటువంటి డేట్స్ని బట్టి, నాకు వచ్చినటువంటి పిలుపులను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ పిలుపులలో నేను వెళ్ళి నిలబడి, దేవా ఆత్మకార్యం చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మీకు ఒక్క నిమిషం.
ఆ పేరు చూడడం కోసం చూశాను. కొర్రీ టెన్ బూమ్, చెప్పండి. కొర్రీ టెన్ బూమ్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనం జస్ట్ ఒకసారి తెలుసుకోవాలి. చెప్పండి పేరేంటి? కొర్రీ టెన్ బూమ్. ఈ కొర్రీ టెన్ బూమ్ అనేటువంటి ఆమె నెదర్లాండ్స్కి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే కొర్రీ టెన్ బూమ్ ఉండేటువంటి ఆ దినాలలో 1940 ఆ ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగినటువంటి ఆ పరిస్థితులు జ్ఞాపకం వస్తాయి. అంటే హిట్లర్ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జయించడానికి ఒక ప్రణాళిక వేసుకుంటాడు. ఎందుకంటే ఒక దేశాన్ని ఏలుతున్నప్పుడు అతను సరిపుచ్చుకోలేదు. ప్రపంచం అంతా నేను ఏలాలి అనేటువంటి ఒక దురాశ కలిగింది. ఆ పరిస్థితుల్లో ఈ యొక్క కొర్రీ టెన్ బూమ్ ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కూడా కైవసం చేసుకోవడానికి హిట్లర్ ఆలోచన చేశాడు. యూదులందరినీ కూడా ప్రార్థన చేస్తున్నారు దేవునికి. యూదులందరూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. యూదులందరూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ, ప్రభువా ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తుంటే, యూదులు చేసేటువంటి ఆ ప్రార్థన, యూదులు పఠించేటువంటి వాక్యము విని ఈ యొక్క హిట్లర్ తట్టుకోలేకపోయి యూదులందరినీ ఓచకోత చేయాలని అనుకున్నాడు ఆ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో. అప్పుడు ఈ కొర్రీ టెన్ బూమ్, చెప్పండి, కొర్రీ టెన్ బూమ్ అనేటువంటి ఈ వ్యక్తి యూదులందరినీ మరియు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ తన ఇంట్లోనికి ఆహ్వానించి ఏం చేసిందో తెలుసా? ఆమె యొక్క ఇంటి భోజనం టేబుల్ ఉంటుంది కదా, భోజనం టేబుల్ క్రింద రూమ్లోనికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. క్రింద చిన్న రూమ్ అన్నమాట అది. ఆ రూమ్లోనికి ప్రజల్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చేసేదో తెలుసా? అక్కడ వెంటిలేషన్ కదా ఏం ఉండదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసిందో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని పఠించేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎలా పఠించేవారంటే, కరెంటు అది అక్కడ లేని పరిస్థితుల్లో యూదులందరినీ భయంకరమైన చిత్రహింసలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక మామూలు సైకిల్, తెలుసు కదా, మామూలు సైకిల్ ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు సైకిల్ డైమండ్ ద్వారా ఆ లైట్ వెలుగుతుంది కదా, ఆ లైట్ వెలుగుతుంటే ఆ లైట్ కాంతిలో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పఠించేవారు. దేవునికి స్తోత్రం. అలా పఠించినటువంటి ఆమె ద్వారా అనేక మంది ప్రభు యొక్క కృపలో రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం మీకు నేను చెప్పాలి. రొమేనియా అనేటువంటి దేశంలో దేవుని యొక్క భక్తులు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు హింసించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఈ యొక్క శత్రు సమూహం అంతా కూడా భయంకరంగా హింసిస్తున్నప్పుడు వాళ్ళని డ్రైనేజీలు కడగడానికి వాళ్ళని ఉపయోగించుకునేవారు, రొమేనియా దేశస్తుల్ని. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క సేవకులు, భక్తులు ఏం చేసేవారంటే ఆ యొక్క వాటర్తోని వాళ్ళు అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ యూజ్ చేయరు. చాలా దేశాల్లో టిష్యూ పేపర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు రొమేనియా దేశంలో ఉండేటువంటి ఈ సేవకుడు ఆ బందీలో ఉండి ఆ యొక్క సైన్యం ఏం చేస్తుందంటే, నువ్వు వెళ్ళి అక్కడ టిష్యూ పేపర్స్ ఉంటాయి, టిష్యూ పేపర్స్ని క్లీన్ చేయాలి అని చెప్పినప్పుడు టిష్యూ పేపర్స్ అంతా క్లీన్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు టిష్యూ పేపర్స్ నిండా భయంకరమైనటువంటి మలం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి లేదు, వీళ్ళు ఆ వాక్యం చదవడానికి లేదు. అస్సలు భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళందరినీ కూడా బంధించేశారు. కేవలం ఎప్పుడు బయటికి తీసుకొచ్చేవారంటే వాళ్ళు బాత్రూమ్కి ఉపయోగించినటువంటి టిష్యూ పేపర్లు తీసుకెళ్ళి పడేయడానికి ఉపయోగించేవారు. ఏమైందో తెలుసా? ఆ యొక్క భక్తుడు వెళ్ళి ఆ టిష్యూ పేపర్ తీస్తూ ఉండగా దాని మీద కనిపించింది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అనేటువంటి మాట. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం అని చదివినప్పుడు ఆ యొక్క టిష్యూ పేపర్ ఇలా ఇప్పి దానికి ఆ యొక్క మలాన్నంతటిని, మనిషి మలాన్ని ఈ చేత్తో ఇలా తీసి దాన్ని శుభ్రంగా తుడిసి ఆ 8వ అధ్యాయం కలిగినటువంటి ఆ పేపర్ను మడత పెట్టి ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? నోట్లో ఈ బొగ్గలో పెట్టుకుని అక్కడికి వెళ్ళి, అయ్యా నేను మొత్తం క్లీన్ చేశానని చెప్పి ఆ యొక్క వ్యక్తి అక్కడికి లోపలికి వెళ్ళి ఆ బందీఖానాలో లేదా ఆ జైలులో, ఆ చెరసాల్లో నోట్లో పెట్టుకున్నటువంటి మలము తుడిచిన ఆ పేపర్ను తీసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకుని వాళ్ళు దేవుని స్తుతించారు. అంత అవసరమైనది దేవుని యొక్క వాక్యం. అందుకని ఆమోసు గ్రంథంలో చెప్తున్నాడు, ఇప్పుడు ఇంత వివరంగా ఉంది, రాబోయే కాలంలో వాక్యం దొరకదు.
వాక్యం కోసం మీరు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, తూర్పు దగ్గర నుంచి ఉత్తరం వైపు నుంచి తూర్పు వైపుకి మీరు పరిగెట్టి మాకు వాక్యం కావాలి అని అంటే దొరకదు అని ప్రవచనం మనం చదువుకున్నాం. ఇది వివరంగా దేవుడు చేయబోతున్నాడు. రాబోయే రోజుల్లో వాక్యం దొరకదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ విధంగా దేవుని యొక్క పిల్లలు శ్రమ పడ్డారు. మరుసటి రోజు వాళ్ళ పోటీ పడ్డారు. నేనే వెళ్తాను. ఎందుకో తెలుసా? ఎక్కడికి? ఆ యొక్క టిష్యూ పేపర్స్ ఏరడానికి. ఎందుకో తెలుసా? నిన్న రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చింపి తుడుచుకున్నాడంటే, ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం పేపర్ చింపి తుడుస్తాడు. ఆ పేపర్ వెతికి అన్ని పేపర్లో పట్టుకుని మరలా వచ్చి ఆ పేపర్ చదువుకోవాలి అనేటువంటి తృష్ణ. ఏదండి బైబిల్ గ్రంథం మనకి చేతులు ఎంత వివరంగా ఉంటే, బైబిల్ గ్రంథం రోజు చదవడానికి, బైబిల్ గ్రంథం మనకు దొరికినప్పుడు ధ్యానం చేయడానికి, వినడానికి ఈరోజు ప్రజలు వేగిరపడాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రవచన నెరవేర్పు అనేది జరుగుతుంది. ఎలా జరుగుద్దో నాకు తెలియదు. ఇప్పటికే వీధమ్మట ఇదివరకు వెళ్ళినంత వీలుగా ఇప్పుడు బైబిల్ చెప్పుకునే దండయాత్ర చేయడానికి ఉందండి. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, వీడియో తీస్తున్నారు, గొడవ పెడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇక ఉండదు. ప్రార్థనలు కూడా జరగడానికి ఉండదు. ఇప్పటికే స్ట్రిక్ట్ అయిపోయినాయి. రాబోయే రోజుల్లో ప్రార్థన జరగడానికి కూడా ఉండదు. బైబిల్ తెరవడానికి ఉండదు. ఒక వ్యక్తి 10 మంది ఉన్న చోట పలానా రిఫరెన్స్లో పలానా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పడానికి కూడా కుదరకపోవచ్చు. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. 3వ ప్రపంచ యుద్ధం రావడానికి సిద్ధంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యం మనకు అందుబాటులో ఉండగా ప్రతిరోజు చదవాలి. భోజనం మానేసైనా సరే చదవాలి. వంట వండుకోవడం మానేసైనా సరే దేవుని యొక్క వాక్యం చదవాలి. దేవునికి స్తోత్రం. చదివితే ఏముంటుందంటే విశేషమైన జ్ఞానం ఉంటుందని చెప్పుకున్నాం. మొదటి పాయింట్, విశేషమైన జ్ఞానం అంటే 100 సంవత్సరాలు వాడికి ఉండాల్సినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. వాడుకున్న అనుభవాలతో సంపాదించిన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు. రెండవదిగా స్వస్థత, అంటే ఆత్మ సంబంధమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత ఇస్తాడు. మూడవదిగా ప్రవర్తన, అంటే భార్య భర్త పట్ల ఎట్లా, భర్త భార్య పట్ల ఎట్లా, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎట్లా, ఒకరి పట్ల ఎట్లా ఒకళ్ళు ప్రవర్తించాలి అనేటువంటి ప్రవర్తన నేర్పేది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చదువుకే ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు కదా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనకి వాక్యం కొరకు ఇంత ఆ ప్రవర్తించడానికి, లేకపోతే ఈ ఆశీర్వాదాల కోసం రొమేనియా దేశంలో ఉండేటువంటి భక్తులు ఈ విధంగా అంత ఆతృత పడ్డారు. మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నామా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వీడియోలో చూస్తున్నటువంటి వాళ్ళని కూడా అడుగుతున్నాను, బైబిల్ గ్రంథాన్ని మీరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదవగలిగారా మీ జీవితంలో ఒక్కసారైనా? ఎందుకని చదవలేకపోతే ఎందుకని చదవలేకపోయారు? రోజు ఒక అధ్యాయమైనా మీరు ఎందుకు చదవలేకపోతున్నారు? లేదా ఒక పారాగ్రాఫ్ అయినా మీరు చదవకపోవడానికి మిమ్మల్ని ఆటంకపరిచేది ఏంటి అని అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితి మిమ్మల్ని ఆటంకపరుస్తుంది? మీకు ఆహారం లేదనా? మీకు ఏమి తక్కువయ్యి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మీకు అవకాశం కుదరడం లేదు అని నేను అడుగుతున్నాను. నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అంటే దేవుని యొక్క వాక్యం ధ్యానించడం, దేవుని యొక్క వాక్యం వినడం రెండూ కూడా అవసరం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదవడానికి దొరకదు, వాక్యం వినడానికి దొరకదు రాబోయే రోజుల్లో. హల్లెలూయా. ఇప్పుడు చదివినటువంటి మాట మరలా చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మరలా ఒకసారి చదవండి. చివరి మాట, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చివరి మాట ఇప్పుడు చదువుకున్నది. దేనిని ధ్యానించిన ఎడల? దేవుని యొక్క మాటను, వాక్యము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు అని, మాటలో ప్రవర్తించేదవు అని విన్నాం మనం. ఇప్పుడు వర్ధిల్ల చేసుకుని, దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్ధిల్లుట అంటే ఏంటి? యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ మాట,
యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వాక్యం. ప్రియుడా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా అంటే యోహాను రాస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ ఎవరికి రాస్తున్నాడు? గాయుకు రాస్తున్నాడు. ఈ లెటర్ గాయుకి రాస్తున్నాడు. గాయు అనేటువంటి వ్యక్తి గురించి దేవుని చిత్తం మీద ఎప్పుడైనా చెప్పుకుందాం మనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఇప్పుడేంటి? వర్ధిల్లాలి, వర్ధిల్లాలి చెప్పండి. మనమేం చెప్తాం? పార్టీ మీటింగ్స్లో అయితే చెప్తారు కదా. ఏమని చెప్తారు పార్టీ మీటింగ్స్లో? పలానా వ్యక్తి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్తారు. ఇంకా స్త్రీలు ఏమంటున్నారు? వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, స్త్రీల యొక్క సమాజం వర్ధిల్లాలి. ఎవరు పడితే వాళ్ళు వర్ధిల్లాలి. వాక్యం అంటుంది, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నీ మార్గములో హల్లెలూయా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని, అంటే దేవుని యొక్క వాక్యమును చదివి ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లోనే వర్ధిల్లాలి అని దేవుని యొక్క మాట. దేవునికి స్తోత్రం. చూడండి 119వ కీర్తన 65వ వచనం. 119వ కీర్తన 65వ వచనం. నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేయుచున్నావు, మేలును పొందడమే వర్ధిల్లడం. దేవునికి స్తోత్రం. ఇంకా 119వ కీర్తనలో 14వ వచనం కూడా ఒకసారి చదవండి. 14. సర్వ సంపదలు దొరికినట్లు. ఎలా అట? సర్వ సంపదలు దొరికినట్టు అంటే బయట BMW కారు మన బయట ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. ఏమండి లోపల ఏంటండి? లోపల బాగా సౌఖ్యంగా ఉండడానికి ఏం చెప్పుకున్నాం? అన్నీ మనం కలిగి ఉన్నట్లుగా. దేవునికి స్తోత్రం. అన్నీ మనం కలిగి సర్వ సౌఖ్యములు ఏంటి? సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి హల్లెలూయా. అంటే నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎంత సంతోషిస్తున్నానంటే నాకు అన్ని సౌఖ్యాలు, సర్వ సంపదలు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నానయ్యా. అంటే సర్వ సంపదల్ని ఒకవైపు వేసుకుంటే, దేవుని యొక్క మాటను ఒకవైపు వేసుకుంటే, దేవుని యొక్క మాటకు వైపు మొగ్గుతున్నాడు ఈ యొక్క కీర్తనాకారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎంత విలువైన దేవుని యొక్క మాట భవిష్యత్తులో మరలా మనకి దొరకపోవడం లేదు. ఆ మాటను మనం చదువుకుని ముగించేసుకుందామా? ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మరలా తీయండి. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. మీరు చెప్పండి. రాబోవు దినములందు చదవండి. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామము. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబోయే రోజుల్లో క్షామము కలుగుద్ది, అంటే కరువు కలుగుద్ది. ఆ కరువు రోజుల్లో అన్నం త్రాగడానికి నీళ్లు లేకపోవడం అనే క్షామం కాదు, దేవుని మాట దొరకదో అనే మాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దొరకదట? ఆ వచనం కూడా చదివిన తర్వాత వచ్చిన యెహోవా మాటను వెతుకుటకి, అంటే దేవుని యొక్క వాక్యమును వెతకడానికి ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు, కానీ దొరకదో. వాక్యంలోనే ఉంది కదా, ప్రవచనమే కదా. రాబోయే రోజుల్లో వాక్యం దొరకదు. వాక్యం చెప్పడానికి సేవకుడు ఉన్నాడు, వాక్యం వినడానికి ప్రజలున్నారు, వాక్యం వినడానికి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజులు దొరకదు. కాబట్టి మనము చిన్నక్క ఒక మాట స్కూల్ పిల్లల్ని అంటూ ఉంటుంది. ఏమనంటే, ఒక మంచి టీచర్ దొరికారనుకోండి, ఆ టీచర్ని మనం ఏం చేయాలంటే పిండుకోవాలి అని చెప్పి పిల్లలకి చెప్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎందుకంటే ఆ యొక్క టీచర్ ద్వారా మనకి దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి మంచి బోధకుడు. దేవునికి స్తోత్రం. వాక్యము మంచి ఆహారము, దానిని మనం లభించు కాలంలోనే పొందాలి. రాబోయే కాలంలో ఈ వాక్యం కావాలన్నా దొరకదని వాక్యంలో ఉంది. దేవుని సన్నిధిలో మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు వాక్యం చదువుదామా? ప్రతిరోజు వాక్యం చదువుదామా? ప్రతిరోజు వాక్యం చదువుదాం. ప్రతిరోజు వాక్యం ధ్యానం చేద్దాం. ఏదో ఒక పారాగ్రాఫ్, ఒక్క వచనమైనా. బైబిల్ని నేను కూడా మొదటి నుంచి చివరి వరకు చదివానండి అనే సాక్ష్యం మనం కలిగి ఉండడం అనేది మంచిది. అర్థమైనా నా మొదటి బైబిల్ మీద, ఇది నా బైబిల్ పై కవర్లు ఎన్నో మారుస్తాను. నా బైబిల్ ఎలా ఉంటుంది? ఇది ఎన్నో బైబిల్ తెలుసా? 3వ బైబిల్. ఇది 3వ బైబిల్. మొదటి బైబిల్ మీద రాసి ఉంటుంది ఏమనంటే, దేవా నాకు ఈ వాక్యం అర్థం అవడం లేదు, అర్థమయ్యేటువంటి జ్ఞానాన్ని ఇవ్వు అని రాసుకున్నాను. దేవునికి స్తోత్రం. అర్థం అవడం లేదని వాక్యం చదవడం మానలేదు. అర్థం అవడం లేదు, అర్థం చేసుకునే జ్ఞానానికి. బైబిల్ అలా నలిగిపోయింది. మరలా ఇంకో బైబిల్ తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బైబిల్ మన చేతుల్లో నలిగిపోవడం అంటే తలగడ కింద పెట్టుకోవడం వలన నలగకూడదు. మనం దాంట్లో కూరేయడం వల్ల నలగకూడదు. వాక్యం చదవడం వలన మన బైబిల్ నలగాలి. దేవునికి స్తోత్రం. ఆ నలిగినటువంటి ఆ బైబిల్ దేవుని యొక్క సన్నిధిలో మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది, సాక్ష్యంగా ఉంటుంది. ఇక నేను ఇందాక కొరిటన్ భూమి అనేటువంటి ఆమెని, ఏమంటే మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఆమె చెప్పిందట, ఒక కోరిక చెప్పిందట. నాకు ఒక కోరిక ఉందండి, బలమైన కోరిక. ఆ కోరిక ఏంటంటే, పరలోకం నేను వెళ్ళినప్పుడు పరలోకంలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో కనీసం నా దగ్గరికి వచ్చి, యేసుబాబు ఈవిడ ద్వారానే మేము వచ్చాము ఇక్కడికి, ఈవిడ చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాం అని కనీసం ఒక్కళ్ళ చేతనైనా నేను అనిపించుకోవాలి. ఎంత మంచి ఆశ చూడండి. అందుకోసం ఆమె వాక్యాన్ని ధ్యానిస్తుంది, వాక్యాన్ని బోధిస్తుంది, వాక్యాన్ని చదువుతుంది, వాక్యంతో గడుపుతుంది. వాక్యంతో గడపడం అంటే క్రీస్తుతో గడపడమే. దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తుతో గడపగలిగేటువంటి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మనలో ఫలింపజేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.